నేటి ఉదయకాలపు ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రియ దేవుని సమాజానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రతిరోజు ప్రతి నిత్యము దేవుని ఉదయకాలంలో ఆరాధించడం వలన, ఆయన నామమును ఘనపరచడం వలన, దేవుని కృపను పొందుకొని ఆయన నామమును మనము స్తుతించడం వలన మనము దేవుని సన్నిధిలో ఒక ఆశీర్వాదకరమైనటువంటి పిల్లలుగా మనము ఎదిగే అవకాశం అంటూ ఉంటుంది. అందుకని భక్తులు తన జీవితంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి మనం పరిశీలన చేస్తూ దేవునికి స్తుతి యాగములు మనము చెల్లిద్దాము. 119వ కీర్తన 148వ వచనాన్ని మనం చూస్తూ నామమును మనం మయపరుద్దాము. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకొందును అన్నటువంటి ఇక్కడ భక్తుడు. నీవిచ్చిన వాక్యము తండ్రి, నేను దాన్ని ధ్యానించుటకు రాత్రికాల జాము కాక మునిపే నా కన్నులు తెరుచుకొని ఉన్నవి అని దేవుని గురించినటువంటి ధ్యానిస్తూ దేవుని నామమును పొగుడుతూ దేవుని నామమును కీర్తిస్తున్నటువంటి భక్తులు తన జీవితములో ఆయన మాట్లాడుతున్న మాటలు రాత్రి జాము కాక మునిపే అంటే తెల్లవారక మునిపే, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే దేవుని కొరకు దేవుని మాటలు వినాలని దేవుని కొరకు తన జీవితంలో దేవుని స్తుతిస్తూ దేవుని నామమును కొనియాడాలన్న ఆశతో ఆలోచనతో భక్తులు జీవితములో ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్నట్టుగా మనము లేఖన భాగాల్లో మనం చక్కగా చూడగలము.